ఈరోజు కొంతమంది ప్యాకేజీలు వాళ్ళు పాపం కేంద్ర మంత్రిగా బ్రదర్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను హైదరాబాద్ మీద. హైదరాబాద్ ఎందుకంటే ఈరోజు నా హైదరాబాదు మన హైదరాబాద్ పైన దాదాపు 6,400 క్యూసెక్ నీళ్లు వదిలి ఈరోజు నా హైదరాబాద్ ముంచి నా హైదరాబాద్ బ్లాక్మెయిల్ చేసి నువ్వు కాల్ చేయకుంటే మళ్ళీ మునుగుతావని బ్లాక్మెయిల్ చేసిన ఈరోజు నా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ లేకుంటే మా ప్రియతమ ఎంపీ కేంద్ర మంత్రి గారు అయినటువంటి కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా నోరు తెరవరు. ఎందుకు తెరవరు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2024 అక్టోబర్ దీపావళి సమయంలో హైదరాబాద్ మీద సివి ఆనంద్ గారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయింది కాబట్టి ఆయన పేరు చెప్పొచ్చు. సివి ఆనంద్ గారు 144 సెక్షన్ ఒక నెల రోజు పాటు పెట్టినావు. ఒక నెల రోజుల పాటు పెట్టిండు. హైదరాబాద్ సికింద్రాబాద్ రెండింటిపైనే. ఇది ఎక్కడ కూడా పెద్ద వార్త రాలేదు. ఎక్కడ చర్చలో నేను మాత్రమే మాట్లాడిన గొడవ చేసి బ్రదర్ దాని మీద కూడా నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడలే. ఎందుకంటే వీళ్ళిద్దరు పార్లమెంట్ల మీదనే పెట్టిండ్రు. 144 సెక్షన్ ఫర్ 1 మంత్ పెట్టిండ్రు. ఇది అన్నిట్లలో వచ్చింది అంటే వెబ్సైట్లలో పెట్టిండ్రు. ఆ దీపావళికి పోయిన దీపావళికి లోకేష్ గారు అమెరికాలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నారు మీరు గూగుల్ కొట్టండి. ఏం చేస్తుండ్రు తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడిదారు పెట్టినటువంటి పెట్టుబడులతో ఆయన మీటింగ్ పెట్టిండ్రు. హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది. హైదరాబాద్ మునుపటి లెక్క లేదు. హైదరాబాద్ ఆగమైపోయింది. మా వైజాగ్కు రాండ్రి ఆడ పెట్టుండ్రి నేను మొత్తం చూసుకుంటా అని మీటింగ్ పెట్టిండ్రు. ఇక్కడ ఆయన 8 మంది కోవట్లను పెట్టిండ్రు తెలంగాణలో హైదరాబాద్లో. ఎవరి కోవట్లను? చంద్రబాబు నాయుడు కోవట్లను 8 మందిని ఇక్కడ పెట్టారు. పెట్టి హైదరాబాద్ ఒక ఇమేజ్ మొత్తం నాశనం చేసుకుంటూ వచ్చారు. ఇక లాస్ట్కి ఎట్లా వచ్చిందంటే ప్రకృతి కూడా కన్నెర్ర చేసింది. హైదరాబాద్లో ఒక సముద్రం ఉందా? ఇదేమన్నా గోదావరి పరిహార ప్రాంతంలో ఉందా మునిగిపోనికి? పెన్నలు లేని మునుగుతున్నది హైదరాబాద్ ఆగమవుతుందనే గొలుసు చెరువులు కట్టిండ్రు. అదే మనకు అన్ని అవకాశాలు ఉన్న తర్వాత నువ్వు ఇక్కడికే నీళ్ళు అక్కడికెందుకు బతుకోవాలి? ఆడ నీళ్ళెందుకు నింపాలి? ఆడ నింపిన తర్వాత నువ్వు ఒక్కడేసారి 6 గేట్లు ఎందుకు 10 గేట్లు ఎందుకు కొట్టాలి? 10 గేట్లు ఎత్తినో 6 ఫీట్లు ఎందుకు ఎత్తాలి? ముందు నువ్వు ఎందుకు చెప్పవు? నన్ను ఉద్దేశంగా ముంచనికి, నన్ను ఉద్దేశంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నకి 144 సెక్షన్ పెట్టినావు. ఈ ఇద్దరు సిపాయిలు ఇద్దరు ఎంపీలు మాట్లాడు. మజ్లీస్ అంటారు కదా తెల్లారి మజ్లీస్ గెలిపియనికి ఒక టైప్లో మాట్లాడతారు. కిషన్ రెడ్డి గమ్మత్తుగా ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే. ఇట్లా మాట్లాడతారు మజ్లీస్ దోస్తే కిషన్ రెడ్డి, మజ్లీస్ దోస్తే కిషన్ రెడ్డి. ఈ మజ్లీస్ అయినా మాట్లాడు, ఈ కాషాయకరణ ఆయన మాట్లాడు. వీళ్ళిద్దరు నోరు తెరవడు. 140 వీళ్ళిద్దరు నోరు తెరవడు. 84 ఇండ్లు పోయే ప్రయత్నాలు ఈరోజు ప్రభుత్వం అర్థమైందా? చేయరు. మళ్ళా హైడ్రాక్ అన్నిటి మీద కోపం వస్తుంది కానీ ఓవైసీ కాలేజ్ మీద కోపం రాదు. ఓవైసీ కాలేజ్ రాదు. మానవత్వం 84 ఇండ్ల మీద మాత్రం నీళ్లు పోతాయి. వాళ్ళు ఖాళీ పెట్టారు. నేను ఈరోజు మీరు చైతన్యవంతులు కావాలి ప్రజలు. ఆంధ్ర మీడియా లపాకి తుపాకి మీడియా చూసి మీరు మోసపోకండి. వాస్తవం ఏందో తెలుసుకోండి. ఈ నీళ్ళు ఎన్ని నీళ్ళు వచ్చినాయో మీరు చూడండి. ఎన్ని గేట్లు ఓపెన్ చేసినా మనం చూడండి. అంత అవసరమా అని తెలుసుకోండి. ఇది నిజంగా దొంగి అయితే ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటే ఇప్పుడు బ్రదరు నాకు క్యాన్సర్ గడ్డ అని నాకు తెలిసింది. ఆ క్యాన్సర్ గడ్డ ఎన్ని రోజులు ఉంటే అంత నష్టం జరుగుతూ ఉంటాయి రోజు రోజుకు. కాబట్టి దాన్ని తీసేసుకోవడం బెటర్. ప్రైమరీ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో కాబట్టి అలా సెకండ్ స్టేజ్కి వచ్చింది. ఇంకా మనం వీక్షించకపోతే ఉండదు. కాబట్టి ప్రజలు భాగస్వాములు కావాలి. ఈ ముఖ్యమంత్రి నేను మార్చుకో ఇవి చేసుకో అనుకోను. ముఖ్యమంత్రి దింపాలి. ముఖ్యమంత్రి అనేటోడు ఈరోజు ఒక్క నిమిషం కూడా రేవంత్ అనేటోడు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అనేటోడు ఉంటే చాలా డేంజర్. లేకుంటే ఈరోజు అరుంధతి సినిమాల పశుపతి లెక్క ఎట్లుంటాడో ఇవాళ ఈ రాష్ట్రానికి పశుపతి లెక్క ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఈ రాష్ట్రానికి తెగుళ్ళు తప్ప ఏం రావు.